అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ కార్మికుల వేతనాలకు సంబంధించి ఈ ఫెడరేషన్‌ను చీల్చే పనిలో నిర్మాతలు ఉన్నారని ఒకవైపు నడుస్తుంటే, మరోవైపు మన తెలంగాణ ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తుందేమో అన్న భయంలో ఉన్నారు. కారణం ఏంటి అంటే, చాలా మంది కార్మికులు మంత్రి దుర్గేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు అని, అక్కడనే షూటింగ్స్ చేసుకొని మా వేతనాలు అనేవి ఆ ప్రభుత్వం నుంచే తీసుకుంటాము అని చెప్పి వినిపిస్తుంది. మరి ఇందులో తెలంగాణ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటంటారు? అసలు ఏం జరుగుతుంది? ఇవాళ 14 మంది అగ్ర నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారిని కలటానికి, అలాగే దుర్గేష్ గారిని కలిసి వాళ్ళ బాధ విన్నపించుకొని వాళ్ళు ఎందుకు వెళ్ళారో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఫిలిం నాకు టాక్ ఏంటంటే, ఇక ఈ 5 రోజులు 6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం షూటింగ్లు, ఇక మనం ఇక్కడ చెయ్యము, అందరం అక్కడికి వెళ్ళిపోతాం, ఈ కార్మికులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కొంతమంది అగ్ర నిర్మాతలు అన్నట్టు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ నిజానికి లోకేష్ గారిని కలడం, లోకేష్ గారి మాట దుర్గేష్ గారిని కలడం, దుర్గేష్ గారు చెప్పడం, దుర్గేష్ గారు కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ కార్మికుల విషయంలో మాకు ఏమీ సంబంధం లేదని ఒక మాట అన్నారు. ఓకే, వీళ్ళంతా కలిపి అక్కడికి వెళ్ళారు. కొంతమంది నిర్మాతలు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశారు. పెద్దవాళ్ళు రెండుగా చీలిపోయారేమో అని కూడా తెలియదు. కొంతమంది తెలంగాణలో చేయాలని, కొంతమంది ఆంధ్రాలో చేయాలని అనుకుంటున్నారేమో తెలియదు. మళ్ళీ వెంటనే ఇంకొకటి చిన్న నిర్మాతల ప్రతినిధి ఎస్కేఎన్ గారు వచ్చి, రాజాసాబ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే చిన్న సినిమా నిర్మాతల ప్రతినిధి అంటే ఆయన కూడా మొత్తం 15 మంది నిర్మాతలు పెట్టి, మేము చాలా బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం అని ఆయన ఒక పెట్టారు. రాజాసాబ్ చిన్న సినిమా అంటారా? 5 కోట్లలోనో 6 కోట్లలోనో సినిమా ఏమో అనుకుంటాను, నేనైతే తెలియదు. మరి నాకు 500 చిన్న నిర్మాతల ప్రతినిధి అంటే ఆయన, కానీ మరి 5-6 కోట్లలోనే అయి ఉంటుంది. మరి ప్రభాస్ గారు అంత తక్కువలో సినిమా ఎందుకు తీస్తున్నారు నాకైతే తెలియదు. మరి ఓకే, ఏది ఏమైనా అవ్వచ్చు. ఒక ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళ బాధ వాళ్ళ కష్టం చెప్పుకున్నారు. ఇది ఆంధ్రాలో ఏం కష్టం చెప్పుకున్నారో, తెలంగాణలో మంత్రి గారికి ఏం కష్టం చెప్పుకున్నారో, ఇక్కడ ఏం కష్టం చెప్పుకుంటుంది. ఒక అరగంట తర్వాత ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళకి తెలంగాణలో కలుస్తున్నారు. ఇవన్నీ నేనేమంటున్నానంటే, మీరు ఏదైనా కలండి, ఈజ్ అ రైట్. మీకు ఆంధ్రప్రదేశ్లో కలిసే సమయం ఉంది, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసే సమయం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే సమయం ఉంది, ఎంప్లాయ్మెంట్ మీరు చేసే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సమయం ఉంది. ఇవన్నీ మీకు అన్నీ ఉన్నాయి. కానీ ఇది సందర్భం కాదు. ఇది ఒక సీరియస్ ఇష్యూ. ఒక కార్మికుడికి నిర్మాతకి మధ్యన అగాధాన్ని మీరు ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళాలి తప్ప, మీరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. దుర్గేష్ గారు కూడా ఇది గవర్నమెంట్ మీద పడుతుంది ఇది భారం. ఎందుకంటే దుర్గేష్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కార్మికుడిని ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో కార్మికుని తొక్కేసేటట్టు ఈ ఫిలిం నగర్లో వెళ్తుంది. ఏమీ చేయలేదు, మేము ఆంధ్రాలో చేసుకుంటామని భయపిస్తున్నట్టుంది. కనుక ఇది కార్మికులకి మీరు యాంటీగా చేస్తున్నట్టు ఒక క్రియేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ నిర్మాతలు కలిశారు, ఇక్కడ మొత్తం టోటల్గా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశారు. కానీ కార్మికుల వైపు న్యాయం ఉంది, నిర్మాతల వైపు న్యాయం ఉంది. చర్చల్లో నేను శనివారం నాడు పాల్గొన్నా. చర్చల్లో పాల్గొంటే 72 మంది వాళ్ళు వచ్చి 3 గంటలు కూర్చున్నారు. నేను, చంద్రవాడ శ్రీనివాసరావు గారు, సురేందర్ రెడ్డి గారు, రవీంద్ర గోపాల్ గారు, మోహన్ గౌడ్ గారు, ఓకే మేమందరం సినిమా తీయని నిర్మాతలమే, ఎస్ ఒప్పుకుంటా, ఐఎమ్ యాక్సెప్టెడ్. కానీ చంద్రవాడ శ్రీనివాసరావు గారు 7 సినిమాలు నిర్మాత తీస్తున్నారు, రన్నింగ్లు ఉన్నాయి. మా ఈ సినిమాలు లేవు, నేను 4 సంవత్సరాలు సినిమాలు తీయట్లేదు. కానీ ఒక నాయకత్వం వహిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఫెడరేషన్ మీద అవగాహన ఉంది, నిర్మాత మీద అవగాహన ఉంది, పెద్ద సినిమా నిర్మాత మీద కూడా అవగాహన ఉంది. నేను దాదాపు సినిమాలు అన్నీ తీసా, అందరు హీరోలు తీసా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ 1000 కోట్లలో సినిమా తీయొచ్చు, ఎందుకంటే అధిపతులు అందరూ. అయితే చర్చల్లో వాళ్ళు 3 గంటలు కూర్చున్నప్పుడు, మేమందరం కూర్చున్నప్పుడు, భరతభూషణ్ గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో కూర్చున్నప్పుడు, మీరందరూ వచ్చారు, వచ్చి ఛాంబర్ లోన కూర్చున్నారు. మేము వాళ్ళతో కూర్చోడానికి రండి అన్నాం, రాను అని చెప్పి ఒకటి చిట్టు పంపించారు. 1000 రూపాయలు లోపల వాళ్ళకి 20%, 1500 లోపల వాళ్ళకి 15%. తర్వాత 3 యూనియన్లకి ఇది వర్తించదు. ఒకటి ఫైటర్స్, ఒకటి డాన్సర్స్, ఒకటి కెమెరా అసిస్టెంట్స్. వాళ్ళకి చెప్పి ఇది అనౌన్స్ చేయండి అని ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు. వాళ్ళు రాలేదు. వాళ్ళ ముందు మేము మా ముందు నించోడానికి అర్హత లేదు వాళ్ళకి, మేము ఎందుకు కూర్చుంటామని కొంతమంది అవగాహన అది అంటే అన్నారు కూడా, ఆ మాట అన్నారు కూడా, కొంతమంది అన్నారు, దాంట్లో నో డౌట్. ఇక నేను పేర్లు చెప్పకూడదు, కానీ కొంతమంది ఆ భావన వాళ్ళదే. కార్మికుడి ముందు మా ముందు కూర్చోవడం అనేది ఒక ఫీలింగ్ వాళ్ళకి, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళు ఈరోజు 1000 కోట్ల అధిపతులు,
కనుక వాళ్ళ ఆలోచన అలా ఉండొచ్చు. కానీ కార్మికుడు కష్టపడితేనే మనకు సినిమా వస్తుంది, అది ఒకటి తెలుసుకోగలగాలి. ఓకే, ఇది అంతా అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు తప్పేమనలే. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేమందరం కుటుంబంలో అందరికి అన్నం పెట్టి ముగ్గురికి అన్నం పెట్టకపోవడం తప్పు. మీరు ఉదయం మార్నింగ్ చాలా ఎక్కువ పెట్టేసాము, అందుకే నాకు ఆకలితో ఉంచండి అంటున్నారు. ఆ మార్నింగ్ ఎక్కువ పెట్టడం మీ తప్పు, ఆ ముగ్గురిని ఆకలితో ఉంచడం అనేది ఎంతదాకా కరెక్టు? మాకు అందరినీ మనకు సమానంగా పంచి ఆ అన్నం అందరికీ సమానంగా పెడితే బాగుంటుంది కదా అని అడిగారు. వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది. తర్వాత మీరు ఇది ఇస్తానంటున్నారు, ఇది కాదు ఇంకా మీరు తగ్గిస్తారా, ఏం చేస్తారా, కూర్చొని చర్చలు జరిపితే మేము మా బాధ కూడా చెప్పుకుంటాం. అంటే చంద్రబాబు శ్రీనివాసరావు ప్రతిపాదన చేశారు, ఇప్పుడు 10%, ఫ్యూచర్ 5, ఇంకో సంవత్సరం 5. చంద్రబాబు శ్రీనివాసరావు గారు భరతభూషణ్ గారు చెప్పి పంపించి వాళ్ళని కూడా ఒప్పించారంటే ఒప్పుకోలేదు. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఏమన్నారంటే, ఏమండి మా పిల్లలు లాంటి వాళ్ళు, దయచేసి వినండి, ఈ ఒక్కసారికి మీరు ఒప్పుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం చూద్దాం, కష్టాల్లో ఉన్నామని చెప్పారు. వాళ్ళు కొంచెం చర్చలు కూర్చోడానికి అది సానుకూలంగా చూపించారు. మనం వెళ్ళి చెప్తే అస్సలు ప్రసక్తే లేదు, చర్చలకు వచ్చే ప్రసక్తి లేదు, పెంచే ప్రసక్తి లేదు అన్నారు. వాళ్ళు కూడా లెగిసిపోయి రేపు ఫ్యూచర్ 30% ఇస్తేనే కానీ మేము కూడా చెయ్యమని చెప్పి బయటకు వచ్చేసారు. 30% అని వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, వీళ్ళు అనౌన్స్ చేశారో, అయిపోయే పని అగాధం సృష్టించారు. దాంట్లో మేము కూర్చున్నప్పుడు ఏంటంటే, నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. పేదవాడైనా కార్మికుడైనా మనం ఎదుటి కూర్చొని చర్చలు జరపాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. అంటే 100% కార్మికులు 3 గంటలు వెయిట్ చేసి వాళ్ళు కూర్చున్నప్పుడు, మేమందరం కూర్చున్నప్పుడు చైర్కి కూడా మీరు మర్యాద ఇవ్వకుండా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు ఏమో. కూర్చోలేనా మీరు మాట్లాడుంటే బాగున్నా, మాట్లాడలేదు. ఓకే, వాళ్ళతో మేము మాట్లాడేది అనేది కొంతమంది అన్నారు, అయిపోయి. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇదంతా బాగుంది, ఏ రోజు కూలి తెచ్చుకొని తినేవాళ్ళం మేము, ఏ పూట కాపూట తెచ్చుకొని తినే కార్మికులు, మా కార్మికులకి ఇప్పుడు మైకుల్లో మాట్లాడుతున్న ఈ పెద్ద మనుషులు ఎంత ఇవ్వాలో తెలుసా సార్ అన్నారు. ఈ నోటీస్ ఇచ్చే పెద్ద మనుషులు ఎంత ఇవ్వాలా సార్ అన్నారు. మాకు ఒక లెటర్ ఇచ్చారు, 13,54,00,000 రూపాయలు బకాయిలు పడ్డారు సార్, ఇది డైలీ లేబరేజ్ అంటారా, మరి ఈ పెద్ద మనుషులా మాట్లాడుతున్నారు అన్నారు. ఇవ్వలేదు అంతా, 13,54,00,000 బాకీ ఉన్నారు డైలీ లేబర్కి. ఇప్పుడు మైకుల్లో మాట్లాడుతున్న పెద్ద మనుషులు, సినిమాలు తీస్తున్న పెద్ద మనుషులు, 100 కోట్లు 1,000 కోట్లు సినిమాలు తీసి రోడ్స్ రాయల్ కార్లలో వస్తున్న పెద్ద మనుషులు.